ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలో పిండి నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మసాలా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక లేట్ ఎందుకు, ప్రాసెస్ చెప్పేస్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ బొంబాయి రవ్వ, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, చిటికెడు బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పిండి నానేలోపు దోశలోకి మసాలా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. 4 పొటాటోస్ ని బాయిల్ చేసి పైన ఉన్న పీల్ తీసేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు, హాఫ్ కప్ ఆనియన్ తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు, ఒక టమాటోని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు, మన రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక అందులోకి ముందుగా మ్యాష్ చేసుకున్న పొటాటోని వేసి ఈ మసాలాలన్నీ పొటాటోకి కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దోశలోకి పొటాటో స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకునే లోపు మన పిండి కూడా చక్కగా నానిపోయింది. ఇక దోశలు వేసుకుందాము. పిండి నానిన తర్వాత గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ అంతా ఒకసారి బీట్ చేసుకున్నాక వేడైన పెనం మీద దోశ వేసుకొని వన్ సైడ్ దోశ కాలిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ని దోశ పైన వేసి దోశని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే వేడివేడిగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మసాలా దోశ అయితే రెడీ. రెగ్యులర్ గా వేసుకునే దోశ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక నేను తీసుకున్న క్వాంటిటీ 3 మెంబర్స్ కి అయితే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లోకైనా డిన్నర్ లోకైనా సూపర్ కాంబినేషన్. పల్లీ చట్నీతో తింటే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.